హరి ఓం. ముల్లోకాలను ముమ్మారు ప్రదక్షిణం చేసి ఎవరైతే త్వరగా తన వద్దకు వస్తారో వాళ్ళకే గణాధ్యక్ష పదవి ఇస్తానని పరమశివుడు తన ఇద్దరు కుమారులకు తెలిపాడు. అయితే కుమారస్వామి తన వేగవంతమైనటువంటి నెమలి వాహనాన్ని ఎక్కి ప్రదక్షిణకి వెళ్ళిపోయాడు. కానీ గణేశుడు మాత్రం తనకున్నటువంటి లంబోదరం చేత కదల్లేక, అయినా తనకున్న సూక్ష్మమైనటువంటి బుద్ధి చేత ఆలోచించి తన తల్లిదండ్రులకి ముమ్మారు ప్రదక్షిణ చేసి ముల్లోకాలు చుట్టినటువంటి దానికంటే కూడా ఎక్కువ ఫలితాన్ని పొంది తన బుద్ధి సూక్ష్మత చేత, తన స్వప్రయత్నం చేత గణాధ్యక్ష పదవిని పొందాడు. అటువంటి మహాగణపతి, మహాబుద్ధిశాలి అయినటువంటి గణపతి యొక్క ఆవిర్భావ దినోత్సవం వినాయక చవితి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ యొక్క విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహంతో అందరికీ కూడా వారి వారి కార్యరంగాల్లో విజయం ప్రాప్తించాలని కోరుకుంటూ హరి ఓం.